ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి, చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు, కానీ అక్కడ అవసరమేమో గట్టిగా ఉంది. ఇప్పుడు అర్జెంటుగా తీసుకెళ్ళాలి, ఎంతో కొంత నాకు కావాలి, ఒక 1000 రూపాయలు లేకపోతే ఒక 10,000 లేకపోతే ఒక 1,00,000 రూపాయలు కావాలి అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు మీరు ఈ స్విచ్ వార్డ్ని మనసులో ఒక్క 11 సార్లు కనుక చెప్పుకుంటే చాలు. మీరు ఎవరి నుంచి అంటే మీకు ఆ డబ్బు అనేది విశ్వం అంటే ప్రకృతి మనకి ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో ఆ డబ్బులు మీ చేతికి అందేలా చేస్తుంది. అంత పవర్ఫుల్ స్విచ్ వార్డ్ అనమాట. ఏమొద్దు, మీరు సింపుల్గా మనసులో ప్రశాంతంగా ఒక్క 11 సార్లు అనుకోండి. ఎందుకంటే మనకు స్విచ్ వార్డ్స్ కూడా దైవంతో సమానం. చాలా పవర్ రిజల్ట్ అనేవి ఇస్తాయి అనమాట. స్విచ్ వార్డ్స్ అంటే తక్కువ అని అనుకోమాకండి. మనకి అంటే అటు సైడ్ వాళ్ళు ఎక్కువగా కూడా ఈ స్విచ్ వార్డ్స్ని నమ్ముకొనే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా బయటపడతా ఉంటారు. అంటే మనం దేవుడికి ఇప్పుడు పూజ చేయాలంటే పూజ అని చాలా తతంగం ఉంటుంది. అట్లా అంటే మనకి ఏంటంటే దైవం మనకి ఎలాగైతే నమ్మకమో అటు సైడ్ వాళ్ళకి ఏంటంటే స్విచ్ వార్డ్స్ అనేవి అంత నమ్మకం, అంటే ఫాస్ట్గా రిజల్ట్ అనేవి వస్తాయి. కాబట్టి ఇటు సైడ్ మన వాళ్ళు కూడా ఈ స్విచ్ వార్డ్స్ని యూజ్ చేయటం మొదలు పెట్టారు. వీటిని లక్కీ నంబర్స్గా కూడా చాలామంది వాడుతూ ఉంటారనమాట. అలా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి అప్పటికప్పుడు ఉన్నటువంటి ఆ సమస్య నుంచి బయటపడతా ఉంటారు. చాలామంది అనుకుంటా ఉంటారు, మేమెంత కష్టపడుతున్నా కూడా డబ్బు మాకు సంపాదించలేకపోతున్నాము, మాకు కలిసి రావటం లేదు, ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కావట్లేదు, అది ఇదని చెప్పేసేసి చాలామంది కూడా చాలా రకాలుగా సతమతం అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎన్ని బాధలన్నా ఉండనివ్వండి, ముందు మనిషికి డబ్బు అవసరంగా లేచిన దగ్గర నుంచి తిండి ఆఖరికి నీళ్లు కూడా కొనుక్కోవాల్సిందే. నీళ్ళు ఏమన్నా ఊరకు వస్తున్నాయా? అలా అది కూడా కాదు. ప్రతీది నీటి కాడి నుంచి తిండి కాడి నుంచి బియ్యము పప్పు ఉప్పు ప్రతీది. ఇప్పుడు ఎన్ని బాధలన్నా ఉండనివ్వండి, ప్రతి మనిషికి కూడా అన్ని డబ్బుతోటి అవసరం. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా కూడా డబ్బుతోటి అవసరం. పీల్చే గాలి ఒక్కటి ఏమన్నా ఫ్రీగా వస్తుందేమో, అది కూడా హెల్త్ బాగున్నంత వరకే. హెల్త్ బాగోపోతే ఆక్సిజన్ అని అది కూడా కొనుక్కోవాలి, గాలిని కూడా కొనుక్కోవాలి. కాబట్టి ఎన్ని బాధలున్నా కూడా మనిషి జీవితానికి ముఖ్యమైనది డబ్బు. కాబట్టి అలాంటి డబ్బుని మనం సొంతం చేసుకోవాలి, మనకు కూడా రావాలి. ఎంత రెక్కల ముక్కలు చేస్తున్నా కూడా మేము డబ్బు సంపాదించలేకపోతున్నాము, మాకు కలిసి రావట్లేదు, అసలు మేమేం చెయ్యాలో కూడా మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి కొంతమంది పాపం చాలా కష్టపడతా ఉంటారు. అయినా కూడా వాళ్ళకి ఏంటంటే కలిసి రాదు. కొంతమందిని మనం గమనించినట్లయితే షార్ట్ కట్లు అంటే చిన్న వయసులో తక్కువ సమయంలో కోట్లు సంపాదిస్తారు, కారుల్లో తిరుగుతారు, బంగారాలు వేసుకుంటారు, దర్జాగా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మనం అట్లా మనకెందుకు రాలేదు, మనకెందుకు ఈ అద్దె ఇళ్లలో ఉంటా చేసుకుంటా కనీసం చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక, కనీసం ఒంటి మీద కనీసం బంగారం లేక, ఇట్లా నలుగురిలో ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఆడవాళ్ళు పాపం ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకు చూడమ్మ ఒంటి నిండా మెడ నిండా బంగారం నగలు దిగేసుకున్నారు, నక్లీసులు హారాలు అవని ఇవని దిగేసుకున్నారు, మాకు కనీసం ఒక చిన్న బంగారపు గోల్డ్ చైన్ కూడా లేకుండా పోయింది అని చెప్పేసి పాపం ఏంటంటే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళతో ఫ్రీగా మాట్లాడలేరు, ఎందుకంటే ఎట్లాగైనా వాళ్ళకు కొంచెం గర్వంగా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా డౌన్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మేము కూడా అట్లా సంపాదించుకుంటే మాకు కూడా అట్లా వేసుకొని తిరిగే వాళ్ళం కదా, దేవుడా మాకెందుకు ఇట్లా చేస్తున్నావా అని చెప్పేసేసి చాలామంది ఆడవాళ్ళు మనసులో కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. మగాళ్ళు కూడా పాపం అంతే, వాళ్ళు కారుల్లో వస్తున్నారు, వీళ్ళు బండి మీద వస్తున్నారు, కనీసం మాకు చిన్న బండి కూడా లేదు, సైకిల్ కూడా లేదు, ఇట్లా చాలా బాధపడతా ఉంటారు. అలాంటి కలుసుబాటు కోసము ఈ స్విచ్ వార్డ్స్ అనేవి చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతాయి అనమాట. ఎప్పుడైనా సరే కష్టం ఒక్కటే కాదండి, కలుసుబాటు అనేది కూడా మనిషికి ముఖ్యమే. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో తీస్తుంటే మరి నాకు ఈ వీడియో చూస్తున్నందుకు నాకు కలుసుబాటు ఉంటే ఈ వీడియో ఏంటి బాగా చూస్తారు, లక్షల్లోకి వెళ్ళిపోయిద్ది. అది నా లక్ అనుకుంటా. ఇప్పుడు ఆ లక్షలు మీరు చూసినంత మాత్రాన నాకు వచ్చేది ఏమీ ఉండదు. మీరు ఎంతమంది ఎన్ని చూసినా కూడా నాకు వచ్చేది కాస్తో కూస్తో, ఏది ఒక 100లో 1000లో మాత్రమే ఉంటుంది. కానీ ఏంటంటే 1,00,000 మంది చూసారంటే ఒక సంతోషం ఉంటుంది. ఆ సంతోషం కోసం అదేంటి, అది కలుసుబాటు అనమాట. అలా కాకుండా మీరు ఏదో ఒక 1000 మంది 2000 మంది చూసారనుకోండి, మరి కష్టము. ఇప్పుడు 1,00,000 మంది చూసినా అదే కష్టం, 1000 మంది చూసినా నా కష్టం నాకు తప్పలేదుగా. అప్పుడు ఏమనిపించిద్ది, అబ్బా ఏందో తీసాలే,
ఏ చూడలేదు అని చెప్పి మనసుకి ఏంటంటే ఒక బాధ వేసిద్ది అనమాట. అదే నేను అంటుంది, అట్లా కలుసుబాటు కోసం కష్టం మనం పడుతున్నాము, కానీ కలుసుబాటు అనేది దైవం వంతు. కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం ఏంటంటే ఇలా మనం వాడేటటువంటి చేసుకునేటటువంటి పూజలు ఎలాగో ఈ స్విచ్ వర్డ్స్ అనేవి అంత బాగా యూజ్ అవుతాయి అనమాట. అసలు మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, అప్పుగానన్నా సరే మాకు దొరకాలి. ఇప్పుడు కొంతమంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, చేయలేకపోతారు. ఎందుకంటే చేతిలో డబ్బులు ఉండవు. ఎవరు నన్ను అడిగినా కూడా ఎవ్వరు కూడా సహాయం చెయ్యరు, ఎందుకంటే ఇది సహాయం చేసేటటువంటి రోజులు కాదు కాబట్టి. అట్లా సరే ఆ అప్పుగానన్నా సరే మనకి ఆడన్నా పుట్టాలి, ఎవరన్నా ఇవ్వాలి, లేకపోతే మనం ఎవరికన్నా డబ్బులు ఇచ్చుంటే వాళ్ళు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు, ఏడిపిస్తున్నారు, మన కష్టం మనకు రావాలి అని చెప్పేసి ఇట్లా డబ్బు కావాలి అని అర్జెంటుగా అనుకున్నప్పుడు మనసులో మీరు ఈ ఒక స్విచ్ వర్డ్ని 11 సార్లు మనసులో అనుకోవటం కానీ, లేకపోతే ఒక వైట్ పేపర్ మీద ఒక 11 సార్లు 13 సార్లు మీ ఇష్టం, లేకపోతే 48 సార్లైనా రాసుకోవచ్చు, అది మీ ఓపిక. అట్లా మీరు చేసుకోవటం వల్ల ఏంటంటే ఈ ప్రకృతి మనకేంటంటే సపోర్ట్ చేసిద్ది అనమాట. ప్రకృతి పూజ అక్కడ మనం ప్రత్యేకంగా పూజ చేయకపోయినా ఇది కూడా పూజతో సమానం అనమాట. అంత చాకిరి మనకు లేకపోయినా సింపుల్గా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అప్పటికప్పుడు అనుకోవచ్చు అనమాట. ప్రశాంతమైనటువంటి మనసుతోటి పంచభూతాలు మనకు అన్నీ కూడా వింటాయి అనమాట. నీరు, గాలి, అగ్ని, వాయువు ఇట్లా ప్రతిదీ కూడా మనకి పంచభూతాల సపోర్ట్ అనేది ఉండి ప్రకృతి ద్వారాగా మనకి ఇలాంటివి కనెక్ట్ అయ్యి మన బాధలో న్యాయం ఉంది కాబట్టి ప్రకృతి మనకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేసిద్ది. కాబట్టి ఆ విశ్వానికి చెప్పుకొని, కాకపోతే మీరు రివర్స్లో చెప్పుకోకూడదు, మాకు డబ్బులు అందిని అమ్మ విశ్వము థ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడైనా సరే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారంట. ఇట్లా ఏదన్నా అవ్వదో కాదు అనుకుంటే అదే జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే మంచిని అనుకోవాలి, అది గుర్తుంచుకోండి. ఆ స్విచ్ వర్డ్ ఏంటనేది చూసే ముందు ఇది ఒక్కసారి వినండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, నరదిష్టి, నాగదోషం, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి 9133894717. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది అందుతుంది. ఎందుకంటే మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువు గారి దగ్గర నుంచి పరిష్కారం పొందడం అనేది జరిగింది. కాబట్టి మీరు కూడా నమ్మకంతో గురువు గారికి కాల్ చేస్తే మీరు దూరంగా ఉన్నా సరే ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది అందుతుంది. మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకొని అయినా సరే, లేకపోతే మీ మనసులోనైనా సరే ఒక అమౌంట్ అనుకోని, ఇప్పుడు మీకు అర్జెంటుగా ఎంత కావాలి అని అనుకుంటున్నారో అది మనసులో అనుకోని, అంటే కోట్లు అని కాదు, కోటేశ్వర్లు కోట్లు కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు. ఇప్పుడు ఉన్న ప్రాపర్టీస్ పెరగొచ్చు సడన్గా. ఇప్పుడు 10 లక్షల రూపాయల ప్రాపర్టీ ఉందనుకోండి, 10 లక్షల రూపాయలు ఇల్లు ఉందనుకోండి, అది 50 లక్షలు అవ్వచ్చు. ఇలా ఆకస్మిక ధన ప్రాప్తి అంటే ఏదన్నా ఉద్యోగంలో 10,000 రూపాయలు శాలరీ చేసేవాడికి మేనేజర్ పిలిచి ఇంకో 10,000 ఇస్తున్నాము ఎక్స్ట్రా నీకు, ఈ నెల నుంచి 20,000 అంటే ఇది ఆకస్మిక ధన ప్రాప్తి. ఇట్లాంటి అనమాట. ఇలాగ కూడా జరగవచ్చు అనమాట. కాబట్టి మీరేం చేస్తారంటే ప్రశాంతంగా కూర్చొని మీరు మనసులో మీకు ఎంత అమౌంట్ కావాలి అంటే మీ అవసరాన్ని బట్టి అనుకొని ఆ నెంబర్, ఇప్పుడు ఒక 10,000 నాకు కావాలని చెప్పి నేను అనుకొని ఆ యొక్క ఏంజల్ నెంబర్ అనేది తలుచుకోవాలి. ఆ ఏంజల్ నెంబర్ వచ్చేటప్పటికి 520741 అని చెప్పేసేసి మీరు మనసులో అమ్మ నాకు ఇట్లా డబ్బు కలిసి రావాలి అని చెప్పేసి ఈ స్విచ్ వర్డ్ ద్వారాగా నేను నమ్మకంతో నేను అనుకున్నా, నాకు డబ్బు కలిసి రావాలి, ఏదో ఒక రూపంలో నాకు సహాయం చేయండి, నాకు అర్జెంటుగా, అంటే పంచభూతాలకు చెప్పుకోవటం అనమాట, నాకు సహాయం చేయండి, ఎవరో ఒక ద్వారాగా నాకు అందించండి, ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించండి అని చెప్పేసి మీరు మనసులో తలుచుకోండి. మనసులో అట్లా అనుకొని ఆ నెంబర్ని వచ్చేటప్పటికి మీరు 520741 520741 520741 అని మనసులో 11 సార్లు కానీ 13 సార్లు కానీ 15 సార్లు కానీ, అది మీ ఓపిక, 48 సార్లు దాకా అనుకోవచ్చు. అట్లా చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారాగా ఎవరో ఒకరి రూపంలో మీకు ఆ డబ్బు అనేది 99% చేతికి వచ్చి పడుతుంది. దీనికి వచ్చేటప్పటికి రూపాయితో రూపాయి వెళ్ళ ఖర్చు లేదు. స్వయంగా మనం నమ్మకంతో చేసేటటువంటి పని అనమాట. పెట్టుబడి పెట్టడం కానీ ఇలాంటివి ఏవి అవసరం లేదు. కాబట్టి చక్కగా ఈ స్విచ్ వర్డ్ని మీరు డబ్బులు అవసరం అని అనుకున్నప్పుడు చక్కగా చేసుకోండి. మీకు ఉన్నప్పులు తీరతాయి,
మీ సంపాదన పెరుగుతుంది, మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకొని డబ్బు మీకు 4 దిక్కుల నుంచి దూసుకురావటము, అందరికిలాగా మీరు కూడా డబ్బు పరంగా బాగా ఎదగటము, ఇలాంటి మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు, కోట్లకు పడగెత్తుతారు. డబ్బులు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఎన్ని బాధలన్నా ఉండనివ్వండి, కానీ డబ్బుతోనే మనిషి బతికేది. కాబట్టి అలాంటి డబ్బుని ఏముందలే అని చెప్పి అనుకోవద్దు. అలాంటి వాటికి కష్టంతో పాటుగా కలుసుబాటు కోసం ఏంటంటే మనం ఇలాంటివి చేయటం వలన మనకు కలుసుబాటు అనేది కూడా ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం చక్కగా ఈ స్విచ్ వాటిని యూజ్ చేయండి. ఖచ్చితంగా మీ చేతుల్లో డబ్బులు వచ్చి పడతాయి. ఎందుకంటే ఇలాంటివి కొన్ని మేము కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఏంటంటే మాకు కూడా అలా కొన్ని మంచి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మేము చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి చక్కగా చేసుకోండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి చేరి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.